కాబట్టి ఈ రోజు మేము ఈ ఎంపీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి వంట చేసుకుంటున్నాము, ఇక్కడ బట్టలు ఉతుక్కుంటామని చెప్పేసి వినూత్న రీతిలో ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ తిరుగుబాటును వ్యక్తపరుస్తున్నారు. అంటే నాకు అసలు ఉండడానికి ఇల్లు లేదు, అయినా సరే హెల్త్లో పెట్టారు ఏంటని నేను అడిగితేను మీకు ఓన్ హౌస్ ఉందని చెప్పి పెట్టారండి. నా ఇల్లు ఎక్కడ ఉందో చూపిస్తే నా ఇంట్లోకి వెళ్ళిపోతానండి. మీకు ఆల్రెడీ ఇక్కడ ఓన్ హౌస్ ఉంది, సిమెంట్ బ్రిక్స్ తో కట్టి ఉంది అని ఉంది. ఆ ఇల్లు ఎక్కడ ఉందో చూపిస్తే వెళ్ళిపోతాం మేడం. 5 ఎకరాలు పవన్నోడికి ఇచ్చారు, బంగారు లాంటి డాబాలు పడేసుకున్నోడికి ఇల్లు ఇచ్చారు, ఆర్టీసీ జాబ్ చేసుకునేవాడికి ఇల్లు ఇచ్చారు, ఆడెవరో కాదు మా మరిదే మళ్ళీ అందరికి ఇచ్చారు. అంటే మాకెవరా ఇల్లులు? ఇలాంటి వాళ్ళు ఉండేవారు అంటే రాజకీయంలో. పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? ఏం చెబుతారండి, నువ్వు ఇస్తానని చెబుతున్నారండి. 20 బట్టి విక్రమార్క గారు మాటలు చెప్తున్నాడు. ఈ రోజు నిధులు కేటాయించేయన్ని కూడా ఈ రోజు కమిషన్లు వచ్చేటువంటి దానికోసం, డబ్బులు వచ్చేసిన దానికోసమే పనిచేస్తున్నారు. గ్రామం లోపల అన్ని విల్లను విజిట్ చేయలేం కదా, కొన్ని విజిట్లు చేసినప్పుడు మీరు చూడొచ్చు అక్కడ, అంతేగాని మేము అన్ని ఇళ్లను వెరిఫికేషన్ చేయలేం కదా. రేకులు ఇల్లు కూడా లేదన్నది వాళ్ళ బాధ కదా. వాళ్ళ బాధ అయినప్పటికీ కూడా వాళ్ళకు ఇస్తాం మేడం, నెక్స్ట్ దఫాలో ఇస్తామని చెప్పినాం. ఇంత తప్పుల తడక ఉంది. మరి నాకు సొంత ఇల్లు ఉందన్నారు, నా ఇల్లు ఎక్కడ ఉందో చూపిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాను నేను. లేదంటే నన్ను ఎంక్వైరీ చేసిన సెక్రటరీని, లేదంటే ఎంపీటీఓని తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళని నేను సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? 6 ఉంటాం. ఎన్ని గదులు ఉన్నాయి ఇంట్లో? ఒకే గది ఇస్తామన్నారు. డబ్బులు ఉన్నోళ్ళు కానీ డాక్టర్ ఉన్నోళ్ళు ఏ ఊరు పేరు చెప్తే వాళ్ళకే తప్ప ఇటువంటి వాళ్ళకి మాత్రం న్యాయం జరగదు. కమిటీ నిర్ణయించిన వాళ్ళకే ఇల్లు, వాళ్ళ ఎవరి పేరు చెప్తే వాళ్ళకి ఇల్లు. వీళ్ళకి ఇంకా ఇల్లు శాంక్షన్ అవ్వలేదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే కింద బండలు ఉండవు, ఫ్లోరింగ్ సరిగ్గా ఉండదు, సీలింగ్ సరిగ్గా ఉండదు. ఈ ఇల్లు నిర్మాణమే కట్టె పుల్లలతోటి, నిజంగా పూచిక పుల్లలతోటి కట్టినటువంటి ఇల్లు ఇది. ఏ పార్టీ సురక్షితం? పెద్ద పెద్ద వానలు పడుతున్నాయి, పెండతోటి వీళ్ళు అలుకుకున్నారు. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది. ఒక విషయం ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇది ఆర్సీసీ రూఫ్తో ఉన్నటువంటి ఇల్లు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇది రెంట్ హౌస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. లిస్ట్ 3 అంటే ఇక ఆల్మోస్ట్ రిజెక్టెడ్ అయినట్టే. హాయ్ హలో, వెల్కమ్ టు N9 మీడియా. కొన్ని రోజుల క్రితం మదిరా మండలం, అదే ఖమ్మం జిల్లా మదిరా మండలంలో చాలా గ్రామాలు ఇందిరమ్మ ఇంటి పథకం అందక చాలా అవస్థలు పడుతున్నారు. అర్హత ఉన్నా కానీ ఊరికే ప్రభుత్వ అధికారులు తిప్పిపించుకుంటూ ఉండడం కానీ, లేకపోతే పార్టీ కండువా కప్పుకుంటేనే ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సామాన్య ప్రజల మీద, గ్రామస్తుల మీద, అర్హుల మీద ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పేసి చాలా మంది మనకి బాధితులు వచ్చి అప్రోచ్ అయినప్పుడు నేను ఒక వీడియో చేసిన. సరే, ఎన్ని వీడియోస్ చేసినా వాళ్ళు స్పందించారు. మీరు ఒకసారి రావాల్సిందే అన్నప్పుడు N9 మీడియా టీం మొత్తం కూడా ఇక్కడ ఏం జరుగుతోంది చూద్దామని చెప్పేసి ఈ మదిరకు వచ్చినాం. మదిరకు వచ్చిన తర్వాత ఒక 2 గ్రామాలైనా తిరుగుదాము, వీలైనంత ఎక్కువ మందిని కలిసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి వచ్చిన తర్వాత ఇది ఖమ్మంపాడు అనేటటువంటి గ్రామం ఇప్పుడు మనం ఉన్నది. ఈ ఖమ్మంపాడులో మనం చూద్దాము వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. సరే, వీళ్ళందరూ ఎన్ని విషయాలు చెప్పినా ఇండ్లు నిజంగా వాళ్ళకి అవసరం ఉన్నాయా, లేకపోతే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, మరి ఎందుకు వీళ్ళందరూ కూడా ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నారు అనే విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం లోపలికి వెళ్దాం. మీ పేరేంటండి? అల్లూరు వెంకటరావు. ఊరు? ఖమ్మంపాడే. ఇప్పుడు ఇది మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లేండి. అయితే మీరు ఇందిరమ్మ ఇంటి కోసం అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టాం కానీ రాలేదుగా. రాలేదంటే వాళ్ళ కారణం ఏమైనా చెప్పారా? ఏం చెప్పలే. అంటే ఎందుకు ఇయ్యలేదంట మీకు? ఎందుకు ఇయ్యలేదంటే మేము ఏం చేసామా, ఇలా ఇట్ట పట్టా ఉండి ఇల్లు చూసుకొని మనకి ఇలా. ఇప్పుడు మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? 6 ఉంటాం. ఎన్ని గదులు ఉన్నాయి ఇంట్లో? ఒకే గది. ఒకసారి దోరిదమ్మా. అంటే మీకు అర్హత లేదంటనా ఒక కారణం చెప్తారు కదా రిజెక్ట్ చేసేటప్పుడు, ఎందుకు లేదు మీకు ఇల్లు అని? మాకు రాలేదండి ఇంతవరకు, అసలు మాకు ఇచ్చినోడే లేడు. ఎవరినైనా అడిగినరా? ఎందుకు అడగలా? కాగితాలు పెట్టుకున్నాం, అప్లికేషన్లు అన్నీ పెట్టినా మాకు అయితే రాలా ఇల్లు. చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారా? మీ దగ్గర అట్లా ఏమైనా డబ్బులు తీసుకున్నారా? మేము అసలు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎవరికి ఇవ్వలేదు, అసలు ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు మీకు ఇల్లు వస్తుందనే నమ్మకం ఉందా లేదా?
వస్తే మంచిదే కట్టుకుందామని మాకు ఆశ ఏముంటుంది అమ్మా అది. వీళ్ళది ఒక రకమైన సమస్య. వీళ్ళకి ఇల్లు ఉంది, పేరుకి మాత్రమే ఇల్లు ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఇక్కడ చాలా చిన్న గది, ఈ గది కూడా కురుస్తుంది. ఈ ఇల్లు ఏ టైంలో పడిపోతుందో తెలుసు. ఇప్పుడు వర్షాకాలం కూడా ఉంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఇల్లు పడిపోయే దశలో ఉంది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం కొంత చేయూతనిస్తే మేము మళ్ళీ కట్టుకుంటాము, ఇట్లా కురుస్తున్న ఇంట్లో సేఫ్ కాదు అని చెప్పేసి బాధితులు ఎంత ఏమంటారు అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ వీళ్ళ ఇంటి విషయం, వీళ్ళకి శాంక్షన్ చేయాల్సిన డబ్బులు ఇవన్నీ కూడా రిజెక్ట్ అవుతూనే ఉన్నాయి. అప్లికేషన్ ఫామ్స్ మీరు చూసుకుంటే ఈడ వీళ్ళు వంట చేసుకుంటారు, కొంచెం అక్కడ తిరిగితే వీళ్ళు ఇక్కడే పడుకోవాల్సి ఉంటుంది. మరి ఇంత చిన్న స్పేస్లో 6 మంది ఎట్లా పడుకుంటారు? అందులో 2 కపుల్స్ ఉంటారు. వీళ్ళు 2 అంటే 2 జంటలు ఈ చిన్న గదిలో ఉండడం, వండుకోవడం, పడుకోవడం, ఇక్కడే పూజ చేసుకోవడం మొత్తం ఇదే. ఇంకా వీళ్ళకు ఉన్న ఇల్లు మొత్తం అంటే ఇదే. 2 జంటలు ఉంటారు, 2 జంటలు అంటే 4 పెద్దవాళ్ళు, 2 చిన్న పిల్లలు ఈ చిన్న ఇంట్లో. ఇట్లా ఉంది పరిస్థితి. పోనీ వీళ్ళు వేరే పార్టీ వాళ్ళ, లేకపోతే అసలు పార్టీల ప్రస్తావనే లేకుండా వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఈ డోర్కి మీరు చూసుకుంటే భట్టి గారి పోస్టర్ ఉంటుంది. కొంచెం ఇక్కడున్న ఒక చిన్న స్థలంలో క్యాజువల్గా ఇది వర్షం వస్తే దీని లోపలికి మొత్తం వరద నీళ్ళు వస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ స్పేస్లో ప్రభుత్వానికి సంబంధించిన ఒక వాచ్ ఉంది. అది ప్రభుత్వానికి సంబంధించిన అని కూడా అనకూడదు, ఎందుకంటే భట్టి గారు ఉన్నారు అక్కడ. సో మంత్రిని నిరంతరం వీళ్ళు అభిమానిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అసలైన బాధితులు వీళ్ళు కూడా అసలైన బాధితులే. మరి ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? బాబండి, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇల్లు అప్లై చేసుకుంటే ఇల్లు మీకు ఆల్రెడీ ఉందని చూపించింది. అది మేము ఉండేది అద్దె ఇల్లు కాబట్టి మాకు ఇల్లు ఎక్కడుందో చూపించి, ఒకవేళ లేదని తెలిస్తే మాకు సొంత ఇల్లు కావాల్సిందిగా మేము కోరుతున్నాం. అయితే ఆదిలక్ష్మి కుటుంబంలోని స్టేటస్ ఏంటి అనేది ఇప్పుడు వెబ్సైట్లో చెక్ చేస్తే మనకేం తెలుస్తుంది అంటే, వాళ్ళకి సొంత ఇల్లు ఇటుకలతో కట్టబడి ఆర్సీసీ రూఫ్ ఉన్నటువంటి ఇల్లు ఉంది అని చెప్పేసి ప్రభుత్వ వెబ్సైట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చి చూస్తే ఇది వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు. ఒకవేళ ప్రభుత్వం ఈ ఇంటిని గనక వీళ్ళ సొంత ఇల్లు అని భావించినట్టయితే సర్వే చేసే వాళ్ళు గ్రౌండ్లో పనిచేస్తలేరు అని అర్థం. వాళ్ళ మీద అయినా చర్యలు తీసుకోవాలి. గుడ్డిగా సంతకాలు చేస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే కనీసం వీళ్ళ అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో కూడా తెలుసుకోలేనంత పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి నిజంగా బాధ్యతతోటి మీరు అప్లై చేసిండ్రు కదా, ఇది మీ స్టేటస్ అని చెప్పేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈరోజు తప్పుడు సమాచారంతో అర్హులను పక్కదోవ పట్టించేటటువంటి, అర్హులను నిజానికి మోసం చేసేటటువంటి పరిస్థితి ఇట్లాంటి వెబ్సైట్లోనే, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లోనే మనకు తెలుస్తుంది. పట్ట చేసుకొని ఏం చేస్తారు, గుర్తు నీళ్ళు అన్ని బయట ఎత్తి పోతాను గుర్తుంటే. మీరు అప్లై చేసుకున్నారా? ఇల్లు కోసం పెట్టిన ఏమన్నారు? ఇల్లు లేవని పెట్టిన. మీరు పెట్టారు, వాళ్ళు అధికారులు ఏమన్నారు? ఇస్తామన్నారు. లోపల అవ్వున్నట్టుంది, ఒకసారి చూద్దాం. మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? మా అమ్మాయిను మా మొగుడు పిల్లలు. మీరు, మీ భార్య, మీ అమ్మ, బిడ్డ బిడ్డ ఆవిడ. ఇంకో అమ్మాయి బానికలు ఇచ్చిన. 3 బిడ్డలు, ఒక అబ్బాయి దేశాల మీద ఇల్లు పోయిండు, ఏం లేదు. ఇప్పుడు ఈ కుటుంబము మేము ఆల్రెడీ అప్లై చేసినాం ఇందిరమ్మ ఇల్లు కోసం అని అంటున్నారు. ఈ ఆధార్ కార్డు తోటి మనం వెబ్సైట్లో ఇప్పుడే చెక్ చేస్తే ఏ డీటెయిల్స్ రాలేదు ఇక్కడ. అంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టినరు అన్నది ప్రభుత్వం దాకా చేరలేదు లిటరలీ. అయితే మీరు ఎప్పుడు అప్లికేషన్ పెట్టినరు, మీరు నిజంగానే పెట్టినరా అనేది అడిగితే అవును మేము పెట్టినామని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఎక్కడ గోల్మాల్ జరిగింది అనేది గ్రామస్తులతో, గ్రామ పెద్దలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మేము అప్పుడు రైతు వేదికలో ఊరు మొత్తం పోయింది. ఒక పండగలాగా 3 రోజులు
ఇట్లాంటి వాళ్ళు కాదు, అసలు మూలలో ఉన్న ముసలోళ్ళు కూడా పోయి పెట్టారు. సరే అక్కడ 10 మంది చదువుకున్న వాళ్ళు కౌంటర్లు పెట్టి ఎవరికి వాళ్ళకి రాసి ఇచ్చారు. ఆ ఫైలు వాళ్ళకి జారేశారు. ఆ తర్వాత ఆ ఫైల్ ఏమైందనే తెలియదు. ఇక్కడ కాంగ్రెస్ పెద్దలను వీళ్ళు వచ్చి అడిగినప్పుడల్లా నీకు 2వ లిస్టులో ఇస్తాంలే, ఆ ఫైల్ ఏమైందో తెలియదు కానీ 2వ లిస్టులో ఇస్తాంలే, ఎవరికి వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ రోజు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ ఉన్నారా? కమిటీ సభ్యులు 5 ఉన్నారు మేడం. 5 ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఇండ్లన్నీ కూడా కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకుని వాళ్ళ సర్వే మీదకే కమిటీ సభ్యులు ఎవరి పేరు చెబితే వాళ్ళకి, డబ్బులు ఉన్నోళ్ళు కానీ ట్రాక్టర్ ఉన్నోళ్ళు ఏ ఊరి పేరు చెబితే వాళ్ళకే తప్ప ఇటువంటి వాళ్ళకి మాత్రం న్యాయం జరగదు. ఇందిరా కమిటీ నిర్ణయించిన వాళ్ళకే ఇల్లు, ఇల్లు వాళ్ళ ఎవరి పేరు చెబితే వాళ్ళకి ఇల్లు. ఇందిరా కమిటీలో ఎవరు ఉంటారు కమిటీ సభ్యులుగా? కమిటీ సభ్యులుగా 5 ఉన్నారు. మువా వెంకయ్య బాబు, వీళ్ళ అంటే ఇంకా తర్వాత పేర్లు చెప్పాలి, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. పద్మ, మళ్ళా అజయ్ జయ, తుమ్మల జయ, మళ్ళా ఎనిమి బిడ్డ పేరేంది రోజా, రోజా, మళ్ళా రాజు. అయితే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ కార్యకర్తలా లేకపోతే పార్టీ కార్యకర్తలా లేకపోతే ప్రభుత్వ అధికారులా? పార్టీ కార్యకర్తలు. కార్యకర్తలే. మరి మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? పార్టీ కార్యకర్తలు కదా మాకు ఇయ్యారు, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పార్టీలకే ఇస్తారని మాట్లాడలేదా మీరు? గ్రామ సభలో ఒకసారి నిలవేసినాం మేము, మొత్తాన్ని సభనే సంధింపు చేసి ఆఫ్ చేసినాం. ఏంటి లిస్ట్ బయట పెట్టండి అంటే బయట పెట్టలా, చాలాసేపు గొడవ అయింది. తర్వాత పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టాపై పక్కన ఆపారు, మీరు గొడవ చేయవద్దని. మళ్ళా తర్వాత సెక్రటరీ దగ్గర పోయినాం, పంచాయతీ ముందుకు ధర్నా చేసినాం, రాస్తారోగు చేసినాం, అన్నీ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇది సంగతి. కాబట్టి గ్రామ స్థాయిలో నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వ పథకాలు అందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలుగానో కండో కప్పుకోవాలో అనేటటువంటి విషయం మళ్ళీ ప్రూవ్ అయింది. కాకపోతే గ్రామ సభలు ఏర్పాటు చేసి 3 రోజుల పండుగగా చేసి ఇట్లా చాలామంది అమాయకులు, ఇప్పుడు ఈ ఇల్లుని మీరు చూసినట్టయితే ఇంత చిన్న ఇంట్లో 3 ఉంటారు. అయితే ఇందులో ఉండేవాళ్ళు మీకు ఆల్రెడీ కనిపిస్తున్నారు. వీళ్ళ వయస్సును మీరు ఒక అంచనాకి అంటే ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది వీళ్ళు చాలా ముసలి వాళ్ళని. వీళ్ళు పని చేసుకొని ఇట్లాంటి కురుస్తున్న ఇంట్లో ఉండడం అనేది ఎంతవరకు సురక్షితం అన్నది ఇంకా మీ ఆలోచనకే వదిలేస్తున్నా. సో పైన మీరు చూసుకున్నట్టయితే కూడా కురుస్తుంది కాబట్టి కవర్ తోటి వీళ్ళు కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇంత పేదరికంలో ఉన్నటువంటి అర్హులు మరి ఎందుకు కనీసం వాళ్ళ అప్లికేషన్ కూడా వెళ్తలేదు? అంటే 5 మంది ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు గ్రామ సభలో, వాళ్ళ సమక్షంలోనే ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా సబ్మిట్ చేసిండ్రు అన్నప్పుడు మరి కమిటీ సరిగ్గా లేదా, లేకపోతే ఇదంతా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఒక 3 రోజుల ముచ్చటగానే చేసిండ్రా అనేది కూడా ఇక్కడ ఈ ఇంటికి వచ్చినప్పుడు మనకు తెలుస్తున్నటువంటి కొత్త ప్రశ్న. ఇదే ఖమ్మంపాడు గ్రామంలో ఇన్నాసిమ్మ అనేటటువంటి మహిళ గురించి వినాలి. ఎందుకంటే వీళ్ళ కోడలి పేరు మీద ఇందిరమ్మ ఇంటి పథకం కోసం వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ మీకు ఒక చిన్న స్థలం కనిపిస్తుంది కదా, ఇది ఒక ఇల్లు. నాకు తెలిసి భట్టి గారి బాత్రూమ్ అంతా కూడా ఇల్లు ఉండదు. అయితే ఇంకా దీనికి అటాచ్డ్గా ఇంతే సైజులో ఇంకో గది ఉంటుంది. ఆ గదిలో వీళ్ళ కొడుకు కోడలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో ఈ చిన్న గదిలో అసలు దాన్ని గది అనాలంటే కూడా మనకి మనసు ఒప్పదు. అట్లాంటి గదిలో ఒక కుటుంబం, దాని పక్కనే అంతే ఒక అటాచ్డ్ గదిలో ఇంకో కుటుంబం ఉంటారు. అయితే ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం కదా, నిజమే వీళ్ళు అర్హులే అని చెప్పేసి L1 లిస్ట్లో వీళ్ళ పేరు ఇచ్చింది. ఆశ్చర్యానికి పొద్దున్న మనము అక్కడ కూర్చుని నిరసనని కవర్ చేసినాం కదా ఇదే N9 మీడియాలో. అక్కడ ఎంపీడీఓ గారు ఎందుకు నా దృష్టిలోకి వచ్చినవన్నీ నేను ఒప్పుకుంటున్నాను, వాళ్ళందరికీ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నానని చెప్పేసి చెప్పింది. వీళ్ళది వెతికితే వీళ్ళకి అర్హత ఉంది అని చెప్పిన అదే ప్రభుత్వ వెబ్సైట్లో ఎంపీడీఓ గారి సంతకం కోసం కేవలం నేను బాధ్యతగానే ఉన్నానని చెప్పిన ఎంపీడీఓ గారి సంతకం కోసం వీళ్ళు ఇప్పుడు ఇట్లాంటి రేకుల షెడ్ కింద బ్రతకాల్సి వస్తుంది. పైన మీరు చూసుకున్నట్టయితే రాళ్లతోటి వీళ్ళు రేకులను ఆపుతున్నారు గాలి వస్తే కొట్టుకపోకుండా. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి గాలి పాటిది ఒక పెద్ద గాలి కొడితే ఆ రాళ్ళు కింద పడి ఎవరి నెత్తి మీద అన్న పడి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. ఇప్పుడు మరి చిన్న సంతకమే కదా సార్ ఎంపీడీఓ గారు, మరి ఇప్పుడు పెడతారా? పొద్దున మీరు చాలా ప్రామిస్లు తీసుకున్నారు కదా, ఇది ప్రశ్న. ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి, బాణావత్ లాలమ్మ ఇంకా బాణావత్ లాలమ్మ కోడలు లక్ష్మి లేదు, ఇప్పుడు పనికి వెళ్ళింది, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. సో ఈ 2 కుటుంబాల ఇండ్లు
ఇదొక ఇల్లు, ఈ పక్కనే ఇంతే సైజులో చాలా చిన్న గది, ఇది ఒకటే ఒక్క గది ఉంటుంది. లోపల అన్నీ అదే బెడ్రూమ్, అదే హాల్, ఇంకా దేవుడి రూము, వంట రూమ్, మొత్తం అదే. ఇల్లే ఇంత ఉంటుంది. ఇట్లా ఈ 2 కుటుంబాలకి కూడా సింగిల్ రూమ్డ్ హౌసెస్ ఉన్నాయి. వీళ్ళు ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకున్నారు. ఆశ్చర్యంగా వెబ్సైట్లో, అధికారిక వెబ్సైట్లో సెర్చ్ చేసినట్టయితే ఎంపీడీఓ అప్రూవల్ కోసం వీళ్ళ అప్లికేషన్ ఫామ్లు అనేటివి నిరీక్షిస్తున్నాయి. ఈ 2 కుటుంబాలకి కూడా అర్హత ఉంది. ఈ 2 కుటుంబాల అప్లికేషన్స్ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎంపీడీఓ గారు దయదలచలేకపోవటం వల్ల వీళ్ళకి ఇంకా ఇల్లు శాంక్షన్ అవ్వలేదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే కింద బండలు ఉండవు, ఫ్లోరింగ్ సరిగ్గా ఉండదు, సీలింగ్ సరిగ్గా ఉండదు. ఈ ఇల్లు నిర్మాణమే కట్టె పుల్లలతోటి, నిజంగా పూచిక పుల్లలతోటి కట్టినటువంటి ఇల్లు ఇది. ఏ పాటి సురక్షితం? పెద్ద పెద్ద వానలు పడుతున్నాయి, పెండతోటి వీళ్ళు అలుకుకున్నారు. పెండతోటి వీళ్ళు, మీరు చూస్తే తడకల ఇల్లు లిటరల్ గా, ఇది పెండతో అలికి పూసుకున్నారు. మరి ఈ ఇల్లు ఒక్క పెద్ద వాన పడితే చాలు ఎట్లా అయిపోతాయి? మరి వీళ్ళ అర్హత వచ్చింది. ఏదో సామెత చెప్తారు కదా, దేవుడు కరుణించినా కానీ పూజారి ఒప్పుకోడు అన్నట్టు. ఆ సామెత వీళ్ళ విషయంలో, వీళ్ళ లాంటి బాధితుల విషయంలో వాస్తవం అని రుజువు అవుతుంది. ఎంపీడీఓ గారు ఈ రోజు పొద్దున్న మళ్ళీ అదే గుర్తొస్తుంది. నా చేతిలో ఉన్నంత వరకు నేను చేస్తూనే ఉన్నా, అప్లికేషన్స్ ఇవ్వండి నేను చేస్తా అని మాట్లాడిర్రు. కేవలం మీ ఒక సంతకం మీదనే ఇక్కడ 2 ఇండ్లు ఆగిపోయినాయి. ఇంతకు ముందు చూసిన ఇండ్లు కూడా ఎంపీడీఓ అప్రూవల్ కోసం ఆగి వెయిట్ చేసుకుంటే అవి అట్లా మూలన పడ్డాయి కదా. సో ఇట్లుంది పరిస్థితి. ఇక్కడ మొత్తం పేడతో అలికి పూసిర్రు. ఇదంతా బయటనే, నీళ్ళు వస్తే చిన్న చిన్న వానలకే వరదలు వస్తున్నాయి. ఇదంతా నీళ్ళు అయితే పాకర పట్టిన భూమే సాక్ష్యం దీనికి. మనుషులు అబద్ధం చెప్తారు, భూమి చెప్పదు కదా. సో ఈ తడకలు పచ్చిగా అవుతాయి, పాకర పడతాయి, దీని లోపలికి పురుగు పుట్ర కట్ల పాములు వస్తాయి. ఇంత దయనీయ పరిస్థితుల్లో కురుస్తున్నటువంటి చిన్న చిన్న గుడిసెలలో వీళ్ళు బతుకుతున్నారు, అర్హత పెట్టుకొని కూడా. కేవలం ఎంపీడీఓ అనేటటువంటి ఒక అధికారి ఎందుకు మరి ఇంత జాప్యం చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. మీకు ఇందాక కూడా నేను స్క్రీన్ షాట్ చూపించిన. సో ఈ 2 ఇండ్లకి కూడా కేవలం అప్రూవల్ లేక మాత్రమే విట్ల పడున్నాయి. వీళ్ళ ఫాముల్లో సంతకం అనేది కావాలి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్. సార్ కొంచెం పొద్దున్న చాలా ప్రామిసెస్ చేసిర్రు కదా, ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇట్లున్నది పరిస్థితి ఖమ్మంపాడు గ్రామంలో. 2 పిల్లలండి, పాము తిరుగుతున్నాయి, ఇల్లు రావట్లేదు, ఏం రావట్లేదండి మాకు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉన్నామండి మేము, నేను మా ఆయన, 2 పిల్లగాళ్ళండి. ఒకే గది అండి. అసలు ఇల్లు లేవు, ఏం లేవు, ఇంద్రమ్మ అంటున్నారు, అదే చేసుకున్నామండి, రాళ్ళ. సో ఇది ఈమె చెప్తున్నటువంటి ఇల్లు కూడా మీరు చూస్తే కూడా సేమ్ పాములు కూడా వస్తున్నాయండి ఇంట్లోకి. ఇంత దయనీయ స్థితిలో ఓట్లు వేసినటువంటి ఓటర్లు ఉన్నారు, ప్రజలు, సామాన్య ప్రజలు ఇంత దయనీయ స్థితిలో ఉన్నారు. కట్టె పుల్లలతోటి కట్టిన ఇల్లు, సేమ్ ఇక్కడ కూడా అలికి పూసినటువంటి ఫ్లోరింగ్, లోపల చిన్న ఇల్లు, ఒకటే గతి. ఒక్కసారి ఇట్లా ట్రాన్స్పరెంట్ గా ఉంది చూడండి, మీకే తెలుస్తుంది ఇల్లు చూస్తే. ట్రాన్స్పరెంట్ గా ఉంది, బయటది కూడా. అంటే మీరు చూస్తే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది, ఆ తడక కూడా, అదంతా కూడా మీకే జస్ట్ చూడొచ్చు. ఇట్లాంటి ఇండ్లలో ఒక కుటుంబము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటుందంటేనే అర్థం చేసుకోవాలి వీళ్ళ అర్హత ఏ పార్టీ అనేది. మరి వీళ్ళు ఇంత అర్హులైనటువంటి ప్రజలు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇంటి కోసం. ఆ అప్లికేషన్ లో ఏముంది? అది ఆశ్చర్యకరం. ఈ రోజు మళ్ళీ సేమ్ ఎంపీడీఓ గారి దగ్గరికి వచ్చి సమస్యలన్నీ ఆగిపోతున్నాయి. ఇక్కడ కూడా ఎంపీడీఓ గారి సంతకం కోసం ఎదురు చూస్తున్నటువంటి అప్లికేషన్ ఫామే వీళ్ళది కూడా. ఎంత హాస్యాస్పదంగా ఉంది చూడండి. వీళ్ళు ఎంపీడీఓ గారు ఈరోజు నిరసన జరుగుతూ ఉంటే ప్రజలు రోడ్డు మీద బైఠాయిస్తే బట్టలు ఉతుకుతా అంటే ఆయన కేవలం లోపల ఏసీ హాల్లో కూర్చున్నారు. కానీ ఆయన చాలా షో ఆఫ్ ఏం మాట్లాడారు, నా చేతులు ఏం లేదు, నేను అంతా సక్రమంగానే పనిచేస్తున్నా, ఎక్కడ కూడా వ్యవస్థల లోపాలే లేవు అన్నట్టుగా ఉన్నారు. మరి ఈరోజు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అండి. ఒక చిన్న సంతకం కోసం ఒక కుటుంబం మొత్తం రోడ్డున బతుకుతున్నట్టే. ఇవి రోడ్ల కంటే అధ్వానంగా లేవా? మరీ చెప్పాలంటే వాన వస్తే ఏంది పరిస్థితి?
పక్కపొంటి వాన కొడితే కూడా ఈ చిన్న చిన్న కట్టె పుల్లలకెంచి కూడా లోపలికి నీళ్లు పోయేంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి ఇండ్లన్నీ. పైన అందరూ తడకలు వేసుకున్నారు, పైన కవర్లతోటి కప్పుకొని వాన జల్లులు పడకుండా వీళ్ళు రక్షణ పొందడానికి అంత కష్టపడుతున్నారు. వీళ్ళందరూ కూడా రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. మరి ఇట్లాంటి పేద ప్రజలకి అర్హత ఉంటే కూడా ఎందుకు మరి వీళ్ళ ఫైళ్ళు లోపలికి పోతలేవు? అధికారుల నిర్లక్ష్యానికి ఇంకా దారుణమైన సాక్ష్యం ఈ నెంబరు. చూసారా, ఈ తడకల ఇంట్లో చిన్న గుడిసెలు, పూరి గుడిసెలు ఉంటున్నటువంటి ఈ కుటుంబము దారుణంగా ఇంటి ట్యాక్స్ కూడా కడుతుంది 300. అంటే ఏమనాలి, వీళ్ళ దగ్గర ట్యాక్సులు దొబ్బుతారు, వీళ్ళ దగ్గర తీసుకోవాల్సిన వసూళ్ళన్నీ వసూలు చేసుకుంటారు. కానీ అర్హత ఉండి అప్లికేషన్లు పెట్టి ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగితే కూడా వీళ్ళ అప్లికేషన్లో సంతకం పెట్టడానికి, వీళ్ళది అప్రూవ్ చేయడానికి ఎంపీడీఓ గారికి చేతులు రావు. ఇన్కమ్ ట్యాక్స్లు, ఆ ట్యాక్స్లు అన్ని కట్టాలి. మళ్ళీ వీళ్ళంతా కూడా నీళ్ళ బిల్లు కడతారు. ఈ దాని విషయంలో నేను ఎట్లా కామెంట్ చేయాలి కనీసం? ఇప్పుడు నేను ముగ్గురివి వెబ్సైట్లో చెక్ చేసిన, ఇంటి స్టేటస్ ఏముంది మరి ఇందిరమ్మ ఇల్లది అని చెప్పేసి. ఇక్కడ ధనలక్ష్మి గారి ఇల్లు ఉంది. ధనలక్ష్మి అనే మహిళకు చెందినటువంటి ఇల్లు ఇది. ఆమె ఒంటరి మహిళ, ఆమె ఇంటి కోసం అప్లై చేసుకుంది. స్టేటస్లో ఆశ్చర్యంగా ఎంపీడీఓ అప్రూవల్ లేక ఇది కూడా ముక్కి మూలుగుతుంది. ఈమె అప్లికేషన్ కూడా. ఈమె పూర్తి స్థాయిలో అర్హత కలిగినటువంటి మహిళ. ఇకపోతే ఇది ప్రమీలకి సంబంధించిన ఇల్లు. ఈమె ఎస్టీ, ఈమె సామాజిక వర్గం. అయితే ఈమె ఇల్లు కూడా మొన్నటి దాకా ఏమంటారు, తడకలతో వేసుకున్నటువంటిది, పుల్లలతో కట్టుకున్నటువంటిది ఉంటే పాములు వచ్చి మొన్న పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రేకులు పెట్టుకున్నారు. రేకులతోటి వీళ్ళు వాల్స్గా పెట్టుకున్నారు. మీరు చూసినట్టయితే ఈ అమ్మ వీరమ్మ. సో ఈ అమ్మ ఇంటి పరిస్థితి కూడా అంతే ఉంది. ఇక్కడ మొత్తం స్క్రీన్ షాట్స్ తీస్తే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్లో ఉన్నాయి. అంటే వీళ్ళందరూ చెప్తున్న సమస్య ఒకటే, పరిస్థితులు సరిగ్గా ఉంటలేవు, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. మాదేమో కట్టె పుల్లలతో కట్టుకున్న ఇల్లు, ఫ్లోరింగ్ సీలింగ్ ఏం సరిగ్గా ఉండదు కదా. మేము అప్లై చేస్తే మా అప్లికేషన్స్ మాకు ఎంత అర్హత ఉన్నా కానీ ఇట్లా చిన్న చిన్న కారణాలు చెప్పి పక్కకు పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళందరూ తలా నోరు బాదుకుంటున్నారు. ఇందాక రోడ్డు మీద ఉండి మాట్లాడినప్పుడు కామన్గా ముగ్గురు ఇళ్ళకి సంబంధించిన స్టేటస్ చెప్పిన కదా, అందులో ధనలక్ష్మి గారి ఇల్లు. నేను అక్కడ ఉండి మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు గోడలాగా అనిపించింది. దగ్గరకు వచ్చి నిశితంగా పరిశీలిస్తే ఇది గోడ కాదు, కేవలం ఆ డోరు సపోర్ట్గా ఉండడానికి, డోరు పడిపోకుండా ఉండడానికి వీళ్ళు గోడలాగా ఒక ఫాల్స్ వాలింగ్ లాగా ఏర్పాటు చేసుకొని దానికి మళ్ళీ ఇది ఇంకా దారుణమైనటువంటి తడిక. ఈ తడిక ఎట్లాంటి తుఫాను ఆపుతుంది? వర్షాలను ఆపుతుందా? ఒక పెద్ద గాలొస్త ఆపుతుందా? ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఈ గ్రామం మొత్తం కూడా ఉంది అనడానికి మీరు నాకు ఇంకా కాదు అని చెప్పేసి చెప్పగలరా? ఇట్లాంటి తడకల్లో ఉంటున్నటువంటి ప్రజానీకపు పరిస్థితి ఏంటి? వాళ్ళ రక్షణ ఎవరు చూసుకుంటారు? వాళ్ళకి ఏమన్నా అయితే పురుగో పుట్రో కరిస్తే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? అర్హులైనటువంటి వాళ్ళ అప్లికేషన్లని ముందుకు పంపరు. పోనీ వీళ్ళకి ఇట్లాంటి దానిలోనే వీళ్ళు అడ్జస్ట్ రెంటిండ్లు మళ్ళీ రెంటుకుంటున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఉంది. గ్రామాల్లో అద్దెకి ఇల్లుంటాయా? గ్రామాల్లో సొంత ఇళ్లలోనే ఉందాం అనుకుంటారు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న గ్రామాల్లో కూడా అద్దె ఇంట్లో ఉండి ఆ అద్దె ఇండ్లు ఏమన్నా బాగున్నాయా అంటే అవి కూడా ఈ తడకల ఇండ్లే ఉంటున్నాయి. సో ఇది రెండో గ్రామం, చిలుకూరులో ఉన్నాం. ఇక్కడి పరిస్థితి ఏంటి అంటే, ఇందాక మేము అక్కడ వెహికల్ దిగినప్పుడు అసలు ఇక్కడ ఒక ఇల్లు ఉంది అనేటటువంటి విషయం కూడా గుర్తించలేకపోయినా. నేను ఇక్కడ సీదులాగా ఉంది కదా, మొత్తం చెట్లే ఉన్నాయి కదా అనుకున్నా. కానీ కాదు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. సరే, ఇదొక మొదటి షాక్. అయితే ఇంకొక షాక్ ఏంటి, వీళ్ళు రోజు ఇట్లనే ఇంట్లోకి పోయి రావాలి. ఇదంతా ఎంత రొచ్చుగా ఉందంటే దారుణంగా. మీరు చూసినట్టయితే ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ స్థలం, ఈ బాధితులు మాకు అర్హత ఉంది అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ పెట్టుకుంటే ఆశ్చర్యానికి పొద్దున మనతో వాదులాడినటువంటి ఎంపీడీఓ గారు ఈ అప్లికేషన్ని రిజెక్ట్ చేసినారు. ఇది దీని కరెంట్ స్టేటస్. అసలు ఇంతకీ వీళ్ళ సమస్య ఏంటి అనేది ఒకసారి వీళ్ళ మాటలలో కూడా విందాము. అమ్మ నమస్తే. మేము ఇల్లు పెట్టుకున్నామండి, కాగితాలు అన్నీ పెట్టుకున్నాం. ఇల్లు ఇవ్వలేదండి మాకు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ పార్టీలో కలిసి జెండా కట్టుకోవాలంట. దానికి మీరేమన్నారు? మేము రావన్నాం. డబ్బులు ఏమైనా అడిగారా మిమ్మల్ని?
మమ్మల్ని ఏం అడిగినట్టు అనిపించలే కానీ జెండా కట్టుకోవాలి, సాలో కప్పుకోవాలి, పార్టీలోకి రావాలి, మాకు మీ పార్టీలోనే ఉండాలి, మా పార్టీలోనే ఉంటేనే మీకు కాలనీ ఇస్తాం అన్నారండి. అది మేమైతే రాము అన్నాం. ఎన్ని గదులు ఉన్నాయి? 2 గదులు. 2 గదులు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మా పాప పిల్లలతోటి మొత్తం 6-7 ఉంటాం. అంటే మీరు, మీ కొడుకు, మీ పాప, కూతురు పండగ వచ్చింది. ఓకే. సో అందరు కలిసి ఆ చిన్న ఇంట్లో ఉంటారు. ఇది మా అమ్మోళ్ళు వాళ్ళందరూ వచ్చినాడు ఇంకా ఇబ్బంది అవుతుందండి. మా అమ్మోళ్ళు కూడా చుట్టాలు వచ్చినాడు ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది. ఇప్పుడు కూడా కిందే పడుకుంటున్నాం, ఇబ్బంది. ఓకే, ఇది దీని కరెంట్ అప్డేట్ అంటే. సో ఈ ఇంట్లో వీళ్ళందరూ అడ్జస్ట్ అవ్వాలి. ఆ ఇల్లు కూడా ఏమంత స్ట్రాంగ్గా లేదు. మీరు మళ్ళీ ఇక్కడ నుంచి చూసినట్టయితే అవి కురుస్తున్నది ఆల్రెడీ, నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితిలో మేము అర్హులము, మాకు ఇల్లు కావాలి, నిలువ నీడలేదు అని చెప్పేసి వీళ్ళందరూ అప్లికేషన్ ఫామ్లు పెట్టుకుంటే రిజెక్షన్స్ చేసుకుంటూ ఎంపీడీఓ గారు మళ్ళీ పైనుంచి నేనేం చేసిన అన్నట్టుగా ప్రజల మీదకి వచ్చారు. సో వీళ్ళ ఇంటి పరిస్థితి ఇట్లా ఉంది. ఇదంతా చూసుకున్న తర్వాత వీళ్ళకి అర్హత లేదు అని చెప్పేసి ఎవరైనా ఒప్పుకుంటారా? కాంగ్రెస్ నాయకులకి వీళ్ళ అర్హత కరెక్ట్ అనిపిస్తలేదా? ఈ ఇంట్లోకి రావడానికే మనం ఎన్ని కష్టాలు పడ్డాం అనేది మీరు చూస్తున్నారు. మరొక కుటుంబము, ఆ కుటుంబంలో చాలా మంది కుటుంబ సభ్యులందరూ కూడా రోజు ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండాలంటే ఎన్నిసార్లు ఈ చిన్న మీరు జస్ట్ ఆలోచించండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక మోడల్ విలేజ్. మళ్ళీ దీన్ని ఒక మోడల్గా తీసుకొని దీన్ని అభివృద్ధి చేసి దీన్ని ఒక అభివృద్ధి నమూనాగా ఈ రాష్ట్రానికే చూపిస్తాము అని చెప్పేసి తీసుకున్నటువంటి ఈ చిలుకూరు అనే గ్రామంలో ఇట్లాంటి మోడలా మీరు ఇవ్వాలనుకున్నది? ఇట్లాంటి నమూనాని మీరు రాష్ట్రానికి పరిచయం చేయాలనుకున్నారా? ఇంకొక విషయం, ఎంపీడీఓ గారు ఈరోజు మనతో ఎవరైతే వాదించారో ఆయన ఈ గ్రామాన్ని విజిట్ చేశారు, కానీ ఈ ఇంటికి మాత్రం రాలేదు. కారణం ఏంటి అని కనుక్కుంటే ఆయన కేవలం వచ్చి పర్యవేక్షించింది కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని ఒప్పుకుని కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళ ఇంటికి మాత్రమే వచ్చిండు. సో లేదు, మేమెందుకు కప్పుకోవాలి, మేము ఒక ఓటర్గా నాకు ఇంత అర్హత ఉంది, నిలువ నీడలేదు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నించినందుకు వీళ్ళ ఇంటిని చూడలేదు, ఈ అర్హతకి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఓపెన్గా రిజెక్ట్ చేసేసిండు ఎంపీడీఓ వీళ్ళ అప్లికేషన్ ఫామ్ని. ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. మళ్ళీ ఇది ఒక మోడల్ విలేజ్. సరే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నటువంటి ఇల్లు వీళ్ళ అన్నది. అయితే వీళ్ళు ఇందిరమ్మ ఇంటి పథకం కింద అప్లై చేసుకున్నారు. ఆ అప్లికేషన్కి వచ్చినటువంటి స్టేటస్ ఏముంది అంటే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది. ఒక విషయం, ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇది ఆర్సీసీ రూఫ్తో ఉన్నటువంటి ఇల్లు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇది రెంట్ హౌస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆర్సీసీ రూఫ్ ఏంటి, ఇది ఆర్సీసీ రూఫా అనే విషయం కన్ఫర్మ్ చేయాల్సింది ఇప్పుడు ఎంపీడీఓ గారు చేస్తారా, లేకపోతే ఈ బాధితులను లిస్ట్ 3లో వేసినటువంటి ఈ ఇందిరమ్మ ఇల్లు కమిటీ వాళ్ళు చేస్తారా అనేది వాళ్ళే తేల్చుకొని మనకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లిస్ట్ 3 అంటే ఇక ఆల్మోస్ట్ రిజెక్టెడ్ అయినట్టే. మరి వీళ్ళకి అర్హత ఉంది అని చెప్పేసి గ్రౌండ్ రిపోర్ట్ చెప్తుంది, లేదు వీళ్ళకి అర్హత లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఫామ్లోనేమో రెంట్ హౌస్ అని సగం ఒప్పుకుంటున్నారు. అంటే అటు ఇటు కానటువంటి ఈ రకమైన స్టేటస్లు కూడా మనకి ఈ వెబ్సైట్లో వస్తున్నాయి. ఏమాత్రం పారదర్శకత లేనటువంటి ఈ వ్యవహారంలో మరి నిజంగానే ఇండ్లు అర్హులకు అందుతాయి అని చెప్పేసి ఏమైనా నమ్మకం కలుగుతుందా? ఇది మొత్తంగా ప్రజాపాలన మీదనే పెద్ద మాయని మచ్చలాగా మిగులుతుందా అవదా? ప్రజలే ఆలోచించి కామెంట్ చేయాలి. సో మోడల్ గ్రామం చిలుకూరులో ఇంకా ప్రశ్నల పుట్టగా నిలబడుతున్న ఇల్లు ఇది. ఈ కుటుంబం ఇది రెంట్ హౌస్, వీళ్ళ సొంత ఇల్లు కాదు. వీళ్ళు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకున్నారు. ఎప్పుడు అప్లై చేసుకున్నారు అంటే గ్రామంలో ఒక 3 రోజుల పాటు అదేదో ఉద్యమం చేసినట్టుగా అర్హులందరూ రండి అప్లై చేయండి అన్నప్పుడు అప్లై చేసినటువంటి అప్లికేషన్కి సంబంధించిన స్టేటస్ చెక్ చేసిన. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక మోడల్ గ్రామం కాబట్టి అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, అర్హులు ఎవరు అనేటటువంటిది
వీళ్ళు మోడల్ గ్రామం అని ప్రకటించినప్పుడే అదొక ఇంకా అంతే. ఇందులో ఖచ్చితంగా వాళ్ళు ఈ గ్రామంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాల్సిందే. ఇంకా అందులో వేరే ప్రశ్న అంటూ ఉండదు. అలాంటి ఇక్కడ స్టేటస్ చెక్ చేస్తే పెండింగ్ ఫర్ మార్కౌట్ అని వచ్చింది. వీళ్ళకి తెలియదు ఇల్లు వచ్చిందో రాలేదో. వీళ్ళకి ఈ నిమిషం వరకు కూడా ఈ స్టేటస్ చెక్ చేసే వరకు కూడా ఇల్లు వచ్చిందనే విషయం తెలియదు. సరే ఇల్లు వస్తే వీళ్ళ పర్స్పెక్టివ్లోనే నేను ఇప్పుడు మాట్లాడతా. ఈడ మార్కౌట్ అంటే ఏంది ఇవేం నేను మాట్లాడను. ఈ ఏంటి గవర్నమెంట్ టర్మినాలజీని పక్కన పెడితే మరి ఇప్పుడు వీళ్ళు చదువుకున్నారో లేదో తెలియదు. వీళ్ళకి ఇల్లు వచ్చిన విషయం వీళ్ళకి తెలియదు. మార్కౌట్కి పెండింగ్ ఉంది అని అన్నారు. వీళ్ళకి ఇల్లు వచ్చిందో రాలేదో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత అసలు మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏం ప్రొసీజర్ ఉంటుందో వీళ్ళకి తెలియదు. మార్కౌట్ అంటే ఏంటిదో తెలియదు వీళ్ళకి. ఇప్పుడు మరి వీళ్ళకి ఎవరు ఈ విషయంలో గైడెన్స్ ఇస్తారు? అంటే ఎంపీడీఓ చాలా చోట్లలో చేతులు దులుపుకున్నాడు. మరి ఇట్లాంటి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఇల్లు వస్తే ఏమొస్తుంది, ఇల్లు రాకపోతే ఏమొస్తుంది, ఇల్లు ఎందుకు రిజెక్ట్ అయిందో కారణాలు ఏమేమి ఉంటాయి ఇవన్నీ చెప్పాలి కదా. కనీస అవేర్నెస్ లేదు. ఒక్కొక్కరి స్టేటస్లు చెక్ చేస్తుంటే వాళ్ళు బిక్కమొహం వేస్తున్నారు. మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది, వాలంటీర్లుగా పనిచేయాల్సి వస్తుంది. అంటే ఇంత నిద్రావస్థలో వ్యవస్థలు అన్నీ నడుస్తున్నప్పుడు ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? భట్టి గారిని ఎందుకు ఇన్ని సంవత్సరాల తరబడి ఇన్ని టర్మ్స్గా వీళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తున్నారు? ఇన్ని లోపాలు కనిపిస్తున్నాయి. కేవలం ఇదొక్క మదిర అనే మండలంలోని ఇదొక మోడల్ గ్రామం. మళ్ళీ 2 గ్రామాలు తిరిగితే ఇప్పటి వరకు 2 గ్రామాలలో ఇట్లాంటి పుచ్చులు చాలా కనిపిస్తున్నాయి. ఎంపీడీఓ గారు చేతులు దులుపుకున్నంత ఈజీగా కాదు ఇది. సో వీళ్ళందరి కష్టాలు ఎవరు తీరుస్తారు? వీళ్ళందరూ ఈరోజు కనీసం వాళ్ళ సమస్య ఏంటిది, వాళ్ళ స్టేటస్ ఏంటిది అనే విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఎవరు చెప్తారు వీళ్ళకి? పోనీ ఇది మార్కౌట్ అని ఉంది, సరే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామేమో, కానీ వాళ్ళు ఏమనుకోవాలి? ఓ మార్కౌట్ అని ఉంది రో అంటే ఇది కబ్జాకు గురైందో, లేకపోతే అక్రమాలు చేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకెవరికో ఇచ్చిర్రేమో, మధ్యలో ఏదో గూడు పుటాన్ని నడిచింది, ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఎవరికన్నా చెందినట్టుంది అని చెప్పేసి వీళ్ళు అనుకోరా? అంటే సామాన్య ప్రజానీకానికి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు ఈ సందర్భంగా ఇన్ని కన్ఫ్యూజన్లు ఎందుకు తెలుగులో పెట్టినా వీళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇన్ని ప్రశ్నలకి ఎంపీడీఓ గారు ముందు బాధ్యత తీసుకోవాలి. దాదాపుగా ఇప్పటి వరకు ఇట్లా సైడ్ నుంచి ముట్టుకుంటుంటేనే ఒక 7 మంది లబ్ధిదారులు వాళ్ళ స్టేటస్ ఏంటిదో తెలియకుంటున్నారు. మరి ఇక్కడ సెక్రటరీలు ఏం పని చేస్తున్నట్టు? అంటే వ్యవస్థలో ఈచ్ అండ్ ఎవ్రీ హైరార్కీలో ఇక్కడ ఇంత నష్టం జరుగుతుంది ప్రజలకి అని తెలుస్తుంది. చాలా ఓపెన్గా ఎక్కడికక్కడ వ్యవస్థలు స్తంభించిపోయినాయి, ఎక్కడికక్కడ కొమ్ము కాస్తున్నారు అధికార పార్టీకి అనేదానికి ఇన్ని సాక్ష్యాలు వచ్చినాయి. సెక్రటరీలు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పుకోవాలి కదా. ఎంపీడీఓ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటాడో అనేది కూడా మనం ఫాలో అప్ చేద్దాం, జస్ట్ ఇట్లా చూసి విడిచిపెట్టకుండా. అప్పటి వరకు కూడా మనం అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు ఈ స్లిప్పులు పట్టుకుంటున్నారు, ఇంటింటికి పోతే ఇగో మాకు ఇల్లు వచ్చింది కానీ ఏమవుతుందో తెలుస్తలేదు, మేము అప్లై చేసుకున్నాం అనుకుంటున్నారు. కొంతమంది అప్లికేషన్ పెట్టంగానే ఇల్లు వచ్చిందని సంబరపడుతున్నారు కానీ ఎటు కదులుతలేదు. నెలలు గడుస్తున్నాయి, మళ్ళా పోతున్నారు, ఎంపీడీఓ ఆఫీస్ కాడ కూర్చుంటున్నారు, బైఠాయిస్తున్నారు. ఆయన వచ్చి ఏదో సమాధానం చేస్తాడు, పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ చిన్న హంగామా చేసి ఎక్కడికక్కడ డిస్పర్స్ చేస్తున్నారు. సో ఈ ఇల్లు వెనుక కనిపిస్తున్నది నిజానికి రెంట్ హౌస్, 2 రూమ్లు ఉంటాయి అంతే. ఇక్కడ 3 కుటుంబాలు ఉంటాయి. ఇంకా కుటుంబ సభ్యుల్ని లెక్కిస్తే ఇక మీరు నేను ఆశ్చర్యపోతాము. అందుకనే తర్వాత విషయం చెప్తున్నా. శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి ఇగో ఇందులో 3 కుటుంబాలను మేము నివసిస్తున్నాము, మాకంటే అర్హత ఎవరికి ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళ అప్లికేషన్ చెక్ చేస్తే హాస్యాస్పదం ఏంటి అంటే లిస్ట్ 3 ఇచ్చిర్రు, వీళ్ళకి అర్హత లేదా అంటున్నారు. వీళ్ళు ఉంటున్న రెంట్ హౌస్ ఇటుకలతో కట్టింది అంటున్నారు, ఏంటి ఆర్సీసీ రూఫ్ అంటున్నారు. రెంట్ హౌస్ అని వాళ్ళే ఒప్పుకున్న తర్వాత లిస్ట్ 3 అని ఇచ్చి మీకు అర్హత లేదు, మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది అంటున్నారు. ఏంటి ఇది, ఇంత కాంట్రాస్ట్ ఏంటి? సరే పోనీ రెంట్ ఇల్లని ఒప్పుకున్నాక అది ఆర్సీసీ రూఫ్ ఉంటే ఏంటి, లేకపోతే ఇటుకలతో కట్టింది అయితే ఏంటి? రెంట్ ఇల్లు అన్నప్పుడు అది రెంటే కదా. నెలకి వీళ్ళు కష్టం చేసి ఇంత డబ్బులు పెట్టి ఆ ఇంట్లో ఉంటున్నారు కదా, అంటే నెత్తి మీద ఉన్న నీడకి కూడా వీళ్ళు పే చేస్తున్నారు. అట్లాంటిది వీళ్ళని లిస్ట్ 3 లేసి రెంట్ అని ఒప్పుకుంటున్నది మీరే, ఇల్లు ఉందని ఒప్పుకుంటున్నదే మీరే. మరి ఇట్లాంటి దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? ఇది ప్రజాపాలన కింద ఎట్లా వస్తుంది? నిబద్ధత గల అధికారులు చేస్తున్నటువంటి పనులేనా ఇవి? ఎంపీడీఓ అన్ని మాటలు మాట్లాడినప్పుడు మరి ఇలాంటి తప్పిదాలు ఎందుకు వస్తున్నాయి?
ఇది అడిగినప్పుడు లేదు మేమంతా సక్రమంగా ఉన్నామని చెప్తున్నారు. అసలు జస్ట్ ఇమాజిన్ 2 రూమ్లు ఉన్నాయి, 2 గదుల్లో 3 కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి. ఇందులో నేను మా ఆయన ఉంటాం, ఇందులో మా బావగారు మా అక్క ఉంటారని చెప్తున్నారు వీళ్ళు. మూడో కుటుంబం ఇక్కడ ఉంటారు, ఇక్కడేమో. సో ఇక్కడ మళ్ళీ ఇంకా సో ఏం చెప్పాలి, వీళ్ళకి అర్హత లేదా? ఇది సొంతిల్లు కాదు అని వాళ్ళే ఒప్పుకుంటారు, ఇదే సొంతిల్లు అని వాళ్ళే అంటారు. అంటే కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మాత్రమే ప్రజాపాలన అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇది 3వ గ్రామం దెందుకూరు. ఇక్కడ కూడా బాధితులు ఉన్నారు, అలాంటి సమస్యలే దాదాపుగా. సో ఒకరిని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? శిరోమణి మేడం. మీ సమస్య ఏంటి? మా సమస్య మేడం, నేను పుట్టిన కాడి నుంచి కూడా ఈ ఊళ్ళోనే ఉన్నాను. అయితే మరి నేను 3 పిల్లలను ఇక్కడే పెంచాను, ఇక్కడే ఉన్నాను. అయినా సరే నాకు ఇంతవరకు ఇల్లు లేదు. ఎప్పుడో నాకు రేషన్ కార్డు ఒకటి, ఒక 3 సెంట్లు ఇళ్ల స్థలం తప్ప నాకు ఏ ఆధారం లేదు. ఆ ఇళ్ల స్థలం వచ్చింది, ఇంతవరకు అనేసి ఇల్లు కట్టుకుందామంటే ఒక్కొక్కళ్ళు 4 బిల్లులు 5 బిల్లులు వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మా కాడికి వచ్చరికి ఇల్లు పట్టలేదు. మళ్ళీ ఒంటరి మహిళ అని బట్టి గారు ఏం చెప్తున్నాడు, ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఒంటరి మహిళని దృష్టి పెట్టి చూస్తానంటున్నాడు. ఒంటరి మహిళకి ఇల్లు ఇవ్వలేదు. మరి నాకు సొంత ఇల్లు ఉందన్నారు. నా ఇల్లు ఎక్కడ ఉందో చూపిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాను నేను. లేదంటే నన్ను ఎంక్వైరీ చేసిన సెక్రటరీని, లేదంటే ఎంపీడీఓని తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళని నేను సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే మీది స్టేటస్ చెక్ చేస్తే లిస్ట్ 3లో వచ్చింది, అంటే దాదాపుగా రిజెక్ట్ అయినట్టే. మీరు ఈ ఇల్లు సొంతందా అమ్మ? లేదండి, అద్దెకండి. 15 ఏళ్ల బట్టి అద్దెకుంటున్నాను నేను. సో 15 సంవత్సరాల తరబడి అద్దెకుంటున్న ఇల్లు ఇది. 2 రూమ్లు ఉన్నట్టున్నాయి కదా, 2 రూమ్లు ఉన్నాయి, కుటుంబం మొత్తం ఈ 2 రూమ్లలో ఉంటుంది. అయితే వీళ్ళ కథ ఇంకా ఘోరం. లిస్ట్ 3 అని వచ్చింది, ఇందులో రెంట్ అనే వచ్చింది. తర్వాత వీళ్ళు మళ్ళీ రీఅప్లై చేసిర్రు. అట్లెట్లయితుంది, వెరిఫై చేయండి, మీరు చక్కగా పని చేయండి అని ప్రశ్నిస్తే లిస్ట్ 1లోకి షిఫ్ట్ చేసిర్రు. కానీ అక్కడ సొంత ఇల్లు ఉంది అని చెప్పేసి ఎట్లా కట్టిర్రు అన్నది కూడా వాళ్ళు డిస్క్రిప్షన్ని మెన్షన్ చేసిర్రు. బ్రిక్స్తో కట్టిర్రు అని చెప్పేసి, ఆర్సీసీ రూఫ్ వేసుకున్నారు అని చెప్పేసి, వీళ్ళకి మొత్తానికి సొంత ఇల్లు ఉంది అని చెప్పేసి లిస్ట్ 1లో పేరు ఇచ్చిర్రు. అంటే పొమ్మనక పొగ పెడుతున్నారా, లేకపోతే మీకు అసలు అర్హత లేదు, మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా మేము ఇంతనే మీకు మొహం చాటేస్తాము, మీకు అర్హత లేదు, మేము ఇచ్చే ఉద్దేశంలో లేదు అని అంటారా? సరే అమ్మ, మీ గ్రామంలో వింత వింత కథలు వినిపిస్తున్నాయి. షెటర్స్ ఉన్న వాళ్ళకు కూడా భూములు ఉన్నాయని, ఇంకా అమెరికాలో జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇచ్చిర్రు, ఇవంతా ఈ పథకాలు ఇచ్చిర్రు అని చెప్పేసి, మీ మాటలలో వాళ్ళందరి విషయంలో ఎంత వాస్తవం ఉందో చెప్పండి మేడం. కనీసం రేషన్ కార్డు కూడా లేని వాళ్ళకి మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డు కూడా ఇల్లు ఇచ్చారు మేడం. కనీసం 50 సంవత్సరాలు బట్టి నేను ఇక్కడ ఉంటుంటే నాకు ఇల్లు ఇవ్వలేదు. మరి ఒక్కొక్కళ్ళు మరి ఇల్లు అద్దెకి ఇచ్చుకొని, రెంట్లకి ఇచ్చుకొని రూములు, మరి 30 ఎకరం 40 ఎకరం పొలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. కనీసం నాకు ఏమిటికి అర్హత లేని దానికి నాకు ఇల్లు ఇవ్వమంటే సైలెంట్గా ఇల్లు ఉందని చెప్పి పెట్టేసి అన్నారు. అయితే మీరు మరి ఇల్లు ఎక్కడుంది అని వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేసిరా? ఇల్లు ఉందని ఎక్కడుందని అడిగితే మరి సమాధానం లేదు మేడం. నా ఇల్లు చూపించండి, నేను నా ఇంట్లోకి వెళ్ళిపోతాను. దానికి రెస్పాండ్ లేదు. మళ్ళీ మీరు ఒక్కరే వెళ్ళిరా, సమూహంగా వెళ్ళిరా? ఒక్కరే వెళ్ళి మాట్లాడాం మేడం. ఓకే, మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. సో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ప్రశ్నించడానికి ఒక్కరిగా పోతే ఒకలాగా, లేదు అని చెప్పేసి సైలెంట్గా ఉండడమో, ఇంకేదో నెక్స్ట్ లిస్ట్లో వస్తుంది ఇలాంటి మాటలు చెప్పి పంపించడం. ఒకవేళ సమూహంగా పోయి సామూహికంగా బైఠాయిస్తేనో, నిరసన తెలిపితేనో పరిస్థితి ఎట్లుంటుంది అనేటటువంటిదేమో పోలీసులను పెట్టి ఆ చెల్లాచెదురు చేయటం. అక్కడికక్కడే ఇంకా ఏదో నామమాత్రంగా మెమోరాండం తీసుకుంటున్నట్టో, లేకపోతే నామమాత్రంగా మీ అందరి అప్లికేషన్స్ మీద నేను దృష్టి పెడతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఎంపీడీఓ. అంతే తప్ప చేతులకు వస్తే ఇక్కడ సెక్రటరీ కా నుంచి పై స్థాయి అధికారి వరకు, ఈవెన్ కలెక్టర్ వరకు కూడా ప్రతి వ్యవస్థలోనూ లోపాలు కనిపిస్తున్నాయి. ఈ బాధితులందరూ మాట్లాడుతుంటే వాళ్ళు కేవలం మాటలు కాదు, గాలి మాటలు, గాలి కబుర్లు కాదు, ప్రతి ఒక్కరి స్టేటస్ ఆధారంగా ఉంది. అది కూడా అధికారిక వెబ్సైట్. వాళ్ళ చేతుల్లో అప్లికేషన్ ఫామ్స్కి సంబంధించినటువంటి కాగితాలు ఉన్నాయి. వాళ్ళు రిపోర్ట్స్ని పట్టుకొని ప్రశ్నిస్తుంటే కూడా బిక్కమొహం వేస్తున్నారు, లేదంటే తప్పించుకుంటున్నారు. ఇది ఎట్లాంటి ప్రజాపాలన? భట్టి గారు ఇది ఏదో తాము ఒక మోడల్ నియోజకవర్గంగా చూపిస్తామని చెప్పేసి ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇంత చిత్తశుద్ధి అయినా ఉండాలి కదా ఆ వ్యక్తికి. ఇట్లాంటి జనాల ప్రశ్నలకి కనీసం అధికారులు సమాధానం కూడా చెప్పుకోలేక భయపడిపోతున్నారు. క్వశ్చన్ చేస్తుంటే భయపడిపోతున్నారు. ఏంటి వ్యవస్థ? ఇదెక్కడి ప్రజాపాలన? వాళ్ళ కాళ్ళు మొక్కుతానే ఇల్లు ఇస్తారంట సార్. అది
పెద్ద కులపాళ్ళ కాడిపోవాలి, వాళ్ళ జెండాలు మేయాలి, అయ్యా మీకు దండం, అయ్యా మాకు ఇల్లు లేదయ్యా అని చెప్తేనే వాళ్ళు ఇల్లు ఇస్తారు. కానీ కాకపోతే మాత్రం మామూలుగా మాత్రం మేము ఇవ్వము, మా దగ్గరకు రావట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు ఇల్లు ఇవ్వట్లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎస్సీ సామాజిక వర్గ నియోజకవర్గం కదా, కానీ ఇక్కడ చాలా వరకు దళితులందరూ కూడా ఇట్లాంటి వివక్షకి గురవుతున్నారు. రాజకీయంగా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా బలవుతున్నది కూడా పెద్ద మొత్తంలో ఎస్సీ ఎస్టీ బహుజనులే ఉన్నారు. సో ఇదంతా గమనిస్తే కూడా వీళ్ళందరూ ఎందుకు పైసలు ఇస్తారు? నాకు అర్హత ఉంది అన్నదే కదా, అర్హత అనేది క్రైటీరియా ఇదే ఉండాలి కదా. కానీ 10,000 ఇస్తేనో లేకపోతే కండువా కప్పుకుంటేనో మీ కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి వాళ్ళ తోక చుట్టూ తిరిగితే తప్ప ఇక్కడ ఎట్లాంటి ప్రభుత్వ పథకాలు కూడా అర్హులకు అందేటటువంటి పరిస్థితి లేదు. ఇది అసలు రంగు. ఖమ్మం జిల్లాలో మదిరాలోని గ్రామాలు తిరిగినప్పుడు NIN మీడియాకి గ్రౌండ్ రిపోర్ట్లో తేలినటువంటి అంశం ఇది.